మాస్టర్ సి.వి.వి. నమస్కారం. మాస్టర్ సి.వి.వి. నమస్కారం. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం శ్రీ అరవిందుల సావిత్రిలో ద వరల్డ్ ఆఫ్ ఫాల్స్హుడ్, ద మదర్ ఆఫ్ ఈవిల్ అండ్ ద సన్స్ ఆఫ్ డార్క్నెస్ అనే చాప్టర్ని ముందు అరవిందుల వారు ఏం చెప్పారో చూద్దాం. దానికి తెలుగులో తాతగారి సావిత్రిలో 8th చాప్టర్ మోసము, పాపము, చీకటి అనే టైటిల్తో ఉంది. 222 నుంచి 231 పేజ్ వరకు ఉంది ఈ బుక్లో. ముందు ఇంగ్లీష్లో అరవిందుల వారు ఏం చెప్పారో చూద్దాం. ఆ తర్వాత ఇంతకుముందు 7వ చాప్టర్కి తాతగారు 7వ చాప్టర్ అన్నారు తప్ప టైటిల్ పెట్టలేదు. కానీ దీనికి ఇక్కడి నుంచి వేరే వాటన్నింటికి కూడాను ఒక పేరు పెడుతూనే ఉన్నారు. మోసము, పాపము, చీకటి, ద వరల్డ్ ఆఫ్ ఫాల్స్హుడ్, మదర్ ఆఫ్ ఈవిల్ అండ్ ద సన్స్ ఆఫ్ డార్క్నెస్. ఒక రకంగా ఇది 7th చాప్టర్కి కంటిన్యూయేషన్ లాంటిది. ఎందుకంటే నైట్లోకి డిసెండ్ అయ్యాడు అశ్వపతి. 7th చాప్టర్లో డిసెంట్ ఇంటూ నైట్ అయింది. అక్కడి దాకా వెళ్ళిన తర్వాత ఆ రాజ్యంలో చూసిన వివరాల్లాగానే ఇందులో మొత్తం కూడా మనకి ఉంటాయి. ఇంకా డీటెయిల్డ్గా వస్తుందన్నమాట ఎక్స్ప్లెనేషను. ఈ చాప్టర్ మధ్యలో వస్తున్నదైనా ఇది ఎందుకు ఇంత వివరంగా చెప్తున్నారు అంటే, ఎవరైనా సరే స్వర్గానికి వెళ్ళాలి అంటే ఈ నరక మార్గం అంతా చూడవలసిందే అనేలాగానే నన్ కెన్ రీచ్ హెవెన్ హూ హ్యాస్ నాట్ పాస్ త్రూ హెల్. ఎవరైతే ఈ నరకము, ఈ అంధకారము, ఇందులో కారణం ఏమిటి అని తెలుసుకోలేరో, ఈ మార్గం ద్వారా వెళ్ళరో, వాళ్ళు హెవెన్ దాకా వెళ్ళలేరు. అంటే మార్గ మధ్యంలో ఈ కష్టాలన్నీ ప్రతి వాళ్ళకి కూడాను పరీక్షలు వస్తూనే ఉంటాయి. ఇక్కడ మదర్ ఆఫ్ ఈవిల్, చెడుకి అన్నింటికీ మూలమైన తల్లి. A nature that denied the eternal truth, hoped to abolish God and reign alone. అంటే భగవతత్వాన్ని సంపూర్ణంగా ధిక్కరించి తన రాజ్యం తాను స్థాపించుకోవాలి అనే స్వభావం ఉన్న ప్రకృతి ఇక్కడ ఉన్నది, ఆ శక్తి. అందువల్ల ఈ ప్రపంచం ఇట్స్ అ బ్లీక్ వరల్డ్ అంటాడు. అంత అంధకారం, చెడు, వైలెంట్, ఫార్మిడబుల్ ఆఫ్ కెలామిషియస్ డ్రీమ్స్. అక్కడ అన్నీ కూడాను వైలెన్స్ ఎక్కువగా ఉంటుంది, విధ్వంసకరమైన బుద్ధులు ఎక్కువగా ఉంటాయి. ప్రమాదాలకి ఎవరికైనా సరే అటువంటి భావాలు కలిగేలాగానే ఉంటుంది ఈ లోకం. అందువల్ల ఈ మదర్ ఆఫ్ ఈవిల్ తీసుకొచ్చిన ప్రపంచం ఎలా ఉంటుంది అంటే, దిస్ మైండ్లెస్ సెన్షియన్స్ బ్రాట్ ఫోర్త్ ఎ బ్రూట్ ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్, ఈవిల్ అండ్ పెయిన్ బిగాట్ ఎ మాన్స్ట్రస్ సోల్. ఇక్కడ చెడు, బాధ అనే వాటికి సంతానం కింద ఒక పైశాచికమైనటువంటి శక్తితో ఉన్న జీవులు ఉంటాయన్నమాట, మాన్స్ట్రస్ సోల్స్. మరి ఈ సన్స్ ఆఫ్ డార్క్నెస్ ఎలా ఉంటారు? గ్రేట్ టైటన్ బీయింగ్స్ అండ్ డెమనిక్ పవర్స్, వరల్డ్ ఈగోస్ racked with lust and thought and will, vast minds and lives without a spirit within, leaders of the cosmic ignorance and unrest. ఇంతకు ముందే చెప్పారు, ఈ డిసెండ్ ఇంటూ ది నైట్ చూసిన తర్వాత వీళ్ళు అక్కడే లేరు, ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద మనలో వీళ్ళు చాలా రకాలుగా యాక్ట్ చేస్తూ ఉంటారు అని. కాబట్టి ఈ సన్స్ ఆఫ్ డార్క్నెస్ మన వెంటనే ఉంటూ ఉంటారు. ఎలాంటి వాళ్ళు?
గ్రేట్ టైటన్ బీయింగ్స్ అండ్ డెమనిక్ పవర్స్, రాక్షస శక్తులు, విధ్వంసక శక్తులు ఎక్కడున్నా అక్కడ సన్స్ ఆఫ్ డార్క్నెస్ ఉన్నట్టే మనం గుర్తించాలి వాళ్ళని. వరల్డ్ ఈగోస్ ర్యాక్డ్ విత్ లస్ట్ అండ్ థాట్ అండ్ విల్, విపరీతమైన దృఢ నిశ్చయము, విపరీతమైన సంకల్పం, నెగటివ్ సైడ్కి అన్నమాట. వాళ్ళ అహానికి ప్రపంచం మొత్తాన్ని ఇమిట్ చేసుకునేదంత అహం ఉంటుంది. సావిత్రీదేవికి ప్రపంచం మొత్తాన్ని తన హృదయంలో ప్రేమతో నింపుకునేది ఉంటే, వీళ్ళకి ప్రపంచం మొత్తం తమది చేసుకోవాలి, తనొక్కరే అనేలాంటి వరల్డ్ ఈగో, అంత పెద్ద అహం ఉంటుందన్నమాట నేను అనేది. వాస్ట్ మైండ్స్ అండ్ లైవ్స్ వితౌట్ ఎ స్పిరిట్ విదిన్, వీళ్ళది అంతా పెద్దదే, అంతా చాలా చాలా పెద్దవి. లోపించిందల్లా లోపల ఆత్మ, స్పిరిట్, నిజమైన అంతరాత్మ వీళ్ళకి లేదు. ఆ ఆత్మ జ్ఞానం అనేది శూన్యం. లీడర్స్ ఆఫ్ కాస్మిక్ ఇగ్నోరెన్స్ అండ్ అన్రెస్ట్, ప్రపంచంలో మనం ఇప్పుడు చూసే అల్లకల్లోలాలకు అన్నింటికీ వీళ్ళే నాయకులు, అజ్ఞానం మొత్తానికి కూడాను వీళ్ళే లీడర్స్. ఈ వరల్డ్ ఆఫ్ ఫాల్స్హుడ్ ఎలా ఉంటుంది అంటారంటే, ఇట్ వాజ్ ద గేట్ ఆఫ్ ఎ ఫాల్స్ ఇన్ఫినిట్. ఇన్ఫినిట్ అంటే అనంతం కదా, ఆ విశ్వమయుడు అనంతుడు అని చెప్పుకుంటాం. వీళ్ళది ఈ వరల్డ్ ఆఫ్ డార్క్నెస్ ఎలా ఉంటుంది, వరల్డ్ ఆఫ్ ఫాల్స్హుడ్ అంటే, ఇక్కడ ఫాల్స్హుడ్ కూడా ఇన్ఫినిటే, అజ్ఞానం, మోసం, పాపం కూడా ఇన్ఫినిట్. ఇట్ వాజ్ ద గేట్ ఆఫ్ ఎ ఫాల్స్ ఇన్ఫినిట్. అంటే విశ్వమయుడు అనంతుడు అని మనం భగవంతుడికి ఏ లక్షణాలతోటైతే చెప్తున్నామో, ఆ అనంతుడు నిజంగా రివర్స్ అయ్యాడనుకోండి, అది కూడా అనంతంగానే ఉంటుంది కదా. ఈ అజ్ఞానం కూడా అందుకే అనంతం, ఈ చీకటి కూడా అనంతంగానే ఉందిట. ఈ నెగటివ్ శక్తి ఆ పాజిటివ్ శక్తి ఎంత అనంతంగా శక్తివంతంగా ఉందో, ఈ నెగటివ్ శక్తి కూడా అంతే అనంతంగా శక్తివంతంగా ఉన్నదన్నమాట. an eternity of disastrous absolutes, ఇక్కడ కాల పరిమితి లేనంతగా విధ్వంసకరమైన కామ, క్రోధ, లోభ, మోహ అబ్సల్యూట్స్గా ఉన్నాయన్నమాట. అందులో నుంచి పుట్టేవి మనం ఈ ప్రపంచం మీదంతా చూస్తూ ఉంటాము అనేది. ఈర్ష్య, ఆల్ వన్స్ సెల్ఫ్ ల్యూమినస్ ఇన్ ద స్పిరిట్ స్ఫియర్ టర్న్ నౌ ఇన్ టు దేర్ ఓన్ డార్క్ కాంట్రరీస్. భగవంతుని సృష్టిలో సత్యం ఎంత అనంతమైందో, ఇక్కడ అసత్యం అంత అనంతమైందన్నమాట. అక్కడ ఆనందం ఎంత గొప్పదైతే ఇక్కడ దుఃఖం అంత గొప్పదిను. కాబట్టి సచ్చిదానంద స్వరూపం ఎంత అబ్సల్యూటో, ఈ ఫాల్స్హుడ్ అంటే రివర్స్ చేసేస్తే అంత అబ్సల్యూట్గా ఉన్నాయి ఈ లక్షణాలు ఇక్కడ. Inconscience swallowing up the cosmic mind produced a universe from its lethal sleep. తన అనంతమైన విషపూరితమైన తమస్సులో నుంచి ఒక సృష్టిని తీసుకొచ్చింది ఈవిడ. ఈ ప్రకృతి యొక్క లక్షణాలు మనకి ఇప్పుడు చెప్పారు కదా, మొత్తం ఎలా ఉన్నాయి అనేది. ఇన్కాన్షియన్స్ స్వాలోయింగ్ అప్ ద కాస్మిక్ మైండ్, ఆ జ్ఞానాన్ని, స్పృహని, కాన్షియస్నెస్ని మొత్తాన్ని తనలో కుటుక్కుమని మింగేసి, అటువంటి లక్షణాలు ఏమీ లేని ఒక ప్రపంచాన్ని ఈవిడ, ఒక విశ్వాన్ని సృష్టించింది. ఈ విశ్వము ఆ భగవంతుని సృష్టిలో ఉన్న విశ్వానికి రివర్స్ విశ్వం అన్నమాట. అందుకనే ద లీథల్ అన్నలాగానే ఆయన ఇక్కడ ఉపాస్ ట్రీ అని చెప్పారు. ఆ ఉపాస్ ట్రీ అంటే అది ఒక చెట్టుట. ఆ చెట్టుకి కొన్ని మైళ్ళ దూరం వరకు కూడా ఏ జీవి వెళ్ళి బతకలేదు, అంత విషంతో ఉంటుంది ఆ చెట్టు. అలాగా ఈ సృష్టి, ఈవిడ సృష్టిలో మొత్తం మరణ మృదంగం, ఇంకా వేరే జీవము, ఆనందము అనే లక్షణాలు లేవు. ద ఫార్మ్స్ ఆఫ్ గాడ్ సస్టైన్డ్ ఎ డెమన్ కల్ట్. హెవెన్స్ ఫేస్ బికేమ్ ఎ మాస్క్ అండ్ స్నేర్ ఆఫ్ హెల్. ఒకవేళ ఈ ప్రపంచంలో ఎక్కడైనా దేవుడి ముఖం అంటూ ఏదన్నా దేవుని స్వరూపం అని చూపిస్తే,
అవన్నీ కూడాను ఒక డెమనిక్ కల్ట్, పైశాచికమైన ఒక అలవాట్లకి ప్రక్రియల కోసం వాడేవి తప్ప భగవత్ స్వరూపాలు కావు. In the inconceivable purpose none can gauge, a vast non-being robed itself with shape, the boundless nescience covered eternity with nothingness. ఈ వరల్డ్ ఆఫ్ ఫాల్స్హుడ్లో మనకేం కనిపిస్తుంది అంటే ఎందుకు అదా ఉంది అనేది ఎవ్వరికీ అర్థం అవ్వదు అంటాడు ఆయన. ఇన్కన్సీవబుల్ పర్పస్ నన్ కెన్ గాజ్, మన ఊహకు అందదు. సృష్టిలో ఈ వైపరీత్యం కింద ఈ రివర్స్ సృష్టి ఎందుకుంది అనేది, దాని ఉద్దేశం ఏమిటి అనేది మనకెవ్వరికీ తెలియదు. ఇన్కన్సీవబుల్, మన ఊహకి అందని ఒక పర్పస్ ఉంది, కానీ అది మనకి అందదు. మన ఊహాతీతమైన ఒక పర్పస్ కోసమే ఉంది. కంప్లీట్ నెసెన్స్, టోటల్ బ్లాంక్. ఇక్కడ ఏం జరుగుతుంది? అంతా రివర్స్ కదా. దేవుడు అనేది లేకుండా తన సృష్టి చేయాలనుకుంది కాబట్టి ఈ సృష్టిలో రూల్స్ అన్నీ ఈవిడ పెట్టిన రూల్సే ఉంటాయి. ఇంప్లాంటెడ్ ఎర్రర్ ఇన్ ద స్టఫ్ ఆఫ్ థింగ్స్, కెప్ట్ డమ్ ద ఇంట్యూటివ్ గైడ్ ఇన్ మ్యాటర్ స్లీప్, డిస్ఫిగర్డ్ మ్యాన్స్ థాట్ బాండ్ హ్యుమానిటీ. మానవత్వం అనేది లేకుండా వక్రీకరించి మానవత్వాన్ని, ప్రతి దాంట్లోనూ దుష్టత్వాన్ని, లోపాలని పెట్టడం అనేదే ఈవిడ లక్షణం. డైర్ యాంటగనిస్ట్ ఎనర్జీ హూ మైమ్స్ ద ఇటర్నల్ మదర్స్ మైటీ షేప్ విత్ ఎ గ్రే డిస్టార్టెడ్ సిల్హెట్ ఇన్ ద నైట్. డివైన్ మదర్ ఎలా ఉంటుందో ఆవిడకి వక్రీకరించిన రూపం, అంటే ఆవిడకి ఎటువంటి పాజిటివ్ శక్తులు ఉన్నాయో ఈవిడికి అంత నెగటివ్ శక్తులు ఉన్నాయన్నమాట. అందుకనే డైర్ యాంటగనిస్ట్ ఎనర్జీ, ఆవిడది ఎంత ఎనర్జీయో దానికి ప్రత్యర్థి కింద విలన్కు ఉండాల్సిన అన్ని లక్షణాలు ఈ నేచర్కి, ఈ ప్రకృతికి, ఇక్కడున్న వరల్డ్లో ఉన్నాయి. మైమ్స్ ద ఇటర్నల్ మదర్స్ మైటీ షేప్, ఆ విశ్వజనని యొక్క రూపాన్ని మైమ్ చేస్తుంది. అంటే మైమ్ కళాకారులను మనం తెలుసు కదా, వాళ్ళు నటనలో చూపిస్తారు. అలాగా ఆవిడకున్న లక్షణాలన్నింటినీ కూడాను ఒక సిల్హట్, అంటే ముఖం కనపడకుండా చీకటిలో తెర వెనకాతల నుంచి బొమ్మ పైకి కనిపిస్తుంది. అలాగా ఆ దివ్యశక్తికి రివర్స్ మొత్తం ఈవిడ దగ్గర ఉన్నాయి. షీ అప్రెసెస్ ద గాడ్ స్పార్క్ విద్ ఇన్ ద సోల్, ఫోర్సెస్ బ్యాక్ టు ద బీస్ట్ ద హ్యూమన్ ఫాల్. ఎవరైనా ముందుకు వెళ్ళాలంటే వాళ్ళని పట్టి లాగి పశుత్వం వైపుకు తీసుకెళ్ళటం అనేది ఈ విశ్వం యొక్క లక్షణం. ఈ చీకటితో, మోసంతో, పాపంతో ఉన్న విశ్వం యొక్క లక్షణం. యెట్ ఇన్ హర్ ఫార్మిడబుల్ ఇన్స్టింక్టివ్ మైండ్ షీ ఫీల్స్ ద వన్ గ్రో ఇన్ ద హార్ట్ ఆఫ్ టైమ్. కానీ అప్పుడప్పుడు ఆవిడ ఇంత భయపెడుతున్నా కూడాను ఎక్కడో ఆ భగవంతుని స్పార్క్ తీసుకున్న ఒక జీవి ముందుకు నడుస్తున్నాడేమో, దైవత్వం వస్తోందేమో, కాల పరిమాణంలో క్రమంలో వస్తోందేమో అనే డౌట్ వస్తుందిట. ఇన్స్టింక్టివ్ మైండ్, ఫార్మిడబుల్ ఇన్స్టింక్టివ్ మైండ్ అంటే ఆవిడకి చూసి కాదు, సడన్గా అనిపిస్తుంది అనమాట. ఇన్స్టింక్ట్ అంటే రీజన్కి దాటి ఎందుకో తెలియకుండా ఆవిడకి అనిపిస్తుంది. అనిపించినప్పుడు ఆవిడ ఏం చేస్తుందిట, అలార్మ్ ఫర్ హర్ రూల్, నా రాజ్యం ఎక్కడ పోతుందో, నా కంట్రోల్ ఎక్కడ పోతుందో, షీ ప్రౌల్స్ అరౌండ్ ఈచ్ లైట్ దట్ గ్లీమ్స్ త్రూ ద డార్క్. అందువల్ల ఎక్కడైనా సత్యం అనేలాంటి చుక్క కనపడ్డా సరే, ఎక్కడైనా అలాంటి వెలుగు కనపడ్డా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా ఇంకా వాళ్ళని ఎలా కిందికి లాగాలి అనేలాగా చూస్తుంది ఈవిడ. అందువల్ల ఏమవుతుంది, ఆఫెన్ ద పిల్గ్రిమ్ ఆన్ ద ఇటర్నల్స్ రోడ్ ఫాల్స్ ఓవర్ పవర్డ్ బై హర్ లయన్ లీప్. అందువల్ల ఏమవుతుందంటే ఎంతోమంది కృషి చేసుకుందాం, ఒక్కళ్ళని తపస్సు చేసుకుందాం అనుకుంటూ ఉంటే సరైన గురువులు లేకపోతే ఏమవుతుందంటే ఆవిడ పంజాలోకి చిక్కుకుంటారు, వెనక్కి జార్చేసి తన బుట్టలోకి తీసుకుంటుంది. రకరకాలుగా భయపెట్టో మభ్యపెట్టో ఆవిడకి ఉండే ప్లాన్స్ ఆవిడకి ఉంటాయి. అప్పుడేమవుతుందిట, వన్స్ ఎ కంపానియన్ ఆఫ్ ద సేక్రెడ్ ఫైర్ ద మార్టల్ పెరిషెస్ టు గాడ్ అండ్ లైట్.
ఒకప్పుడు భగవంతుడి కోసం ధ్యానం చేసిన ఆ జీవి ఇంకా భగవంతుడు జ్ఞానం అనే దిక్కు నుంచి పెడత్రోవలోకి పడిపోతాడు. ఇది చాలా నిజమైన మరణం ఇది అంటారు తాతగారు. A silence falls upon the spirit's heights. From the veiled sanctuary the God retires. లోపల ఆ స్పిరిచువల్ థర్స్ట్, స్పిరిచువల్ ట్రావెల్ ఆగిపోతుందన్నమాట. అక్కడి నుంచి భగవంతుడు లోపలున్న అంతరాత్మ అనేది మాయమైపోతుంది. ఇంక వాడికి లోపల నుంచి నాన్న ఇది నువ్వు చేసేది తప్పు అని చెప్పేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఫ్రమ్ ద వీల్డ్ శాంక్చురీ ద గాడ్ రిటైర్స్. లోపల మనలో ఉన్న ఆ భగవంతుడు ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతాట. దెన్ బై ద ఏంజల్ ఆఫ్ ద విజిల్ టవర్ ఎ నేమ్ ఈజ్ స్ట్రక్ ఫ్రమ్ ద రికార్డింగ్ బుక్. ఎ ఫ్లేమ్ దట్ sang in heaven sings quenched and mute. In ruin ends the epic of a soul. ఇది చాలా విషాదమైన సంగతి. ఏంటంటే ఇంకా ఆ దేవతలు పైనుంచి చూస్తున్న వాళ్ళు, ఓహో ఒక క్యాండిడేటు లిస్టులో నుంచి వెళ్ళిపోయాడు, భగవంతుని కోసం కృషి చేసే ఒకడు మధ్య మార్గంలోనే కిందికి జారి సన్స్ ఆఫ్ డార్క్నెస్ కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు. ఇన్ రూయిన్ ఎండ్స్ ద ఎపిక్ ఆఫ్ అ సోల్. ఒక జీవి యొక్క మహత్తరమైన యాత్ర అలాగ విధ్వంసంలో, వినాశంలో ముగిసిపోయింది అని దేవతలు బాధపడి పుస్తకంలో నుంచి ఆ జీవి పేరు కొట్టేస్తారట. ఈ సన్స్ ఆఫ్ డార్క్నెస్ వాళ్ళకి వెలుగు, జ్యోతి, సత్యం అంటే విషభరితమైనవి. వాళ్ళకి అవి విరుద్ధం అన్నమాట. ఆ వాటిని వాళ్ళు భరించలేరు. దే ఆర్ హేటర్స్ ఆఫ్ లైట్. దే ఆర్ ఎనార్మస్ డార్క్ పవర్స్. కాబట్టి ఏం చేస్తారు, అలాంగ్ ఆల్ నేచర్స్ లైన్స్ దే హ్యావ్ సెట్ దేర్ పోస్ అండ్ ఇంటర్సెప్ట్ ద క్యారవన్స్ ఆఫ్ లైట్. వేర్ ఎవర్ ద గాడ్స్ యాక్ట్ దే ఇంటర్వీన్. అందుకని ఎక్కడైనా భాగవతులు, ఎక్కడైనా భగవన్నామ స్మరణ, ఏదైనా మంచి జరుగుతోంది అనుకుంటే వాళ్ళు అది భరించలేరు. వెంటనే అక్కడికి వెళ్ళి దానికి అడ్డుగోడలు పెట్టడమే వాళ్ళ లక్ష్యం. రామాయణంలో యోగులు, మునులు, ఋషులు అందరూ తపస్సు చేసుకుంటూ ఉంటే అక్కడికి వెళ్ళి రాక్షసులు విధ్వంసం చేయడానికి వెళ్తుంటేనే కదా విశ్వామిత్రుడు ఈ రామలక్ష్మణుల్ని తీసుకెళ్లారు అని చెప్తారు. ఇది కథలు కావు, ఇవి మనలో అంతరాత్మలో జరిగే యుద్ధాల్లో కూడా ఇవి జరుగుతాయి. ఎక్కడైతే భగవత్ సంకల్పం ముందుకు వెళ్ళాలి అనే తీవ్రమైన ఇచ్ఛ వస్తుందో అక్కడ తప్పకుండా ఈ ఫోర్సెస్ వస్తాయి. అస్యూమింగ్ నేమ్స్ డివైన్ దే గైడ్ అండ్ రూల్. ఏం చేస్తారు, మేమే దేవుళ్ళం అనేలాంటి పేర్లు, రూపాలు తీసుకుని పెడత్రోవ పట్టిస్తారు. Armored, protected in their lithe masks, as in a studio of creative death, the giant sons of darkness sit and plan the drama of the earth, their tragic stage. All who would raise the fallen world must come under the dangerous arches of their power. ఈ సృష్టిలో అవతార పురుషులైనా సరే ఎవరైతే ఈ భూమిని ఉద్ధరించాలి అనుకుంటారో, అది ఆల్ హూ వుడ్ రైజ్ ద ఫాలెన్ వరల్డ్, ఈ విధ్వంసంలో అజ్ఞానంలో ఉన్న ఈ భూమిని పైకి ఉద్ధరించాలి అని ఎవరన్నా అనుకుంటే వాళ్ళు కూడా మస్ట్ కమ్ అండర్ ద డేంజరస్ ఆర్చెస్ ఆఫ్ దేర్ పవర్. వాళ్ళ గేట్లలో నుంచి, మార్గంలో నుంచి వెళ్ళాల్సిందే. వాళ్ళే ఇక్కడ ఈ డ్రామాని డిసైడ్ చేస్తారు. ఎవరికి ఏ కష్టాలు పెట్టాలి, ఎవరిని ఎలాగా అవరోధం కలిగించాలి అనేది చూసేవాళ్ళు ద సన్స్ ఆఫ్ డార్క్నెస్. అశ్వపతి ఇవన్నీ కూడా చూస్తూ, దిస్ టూ ద ట్రావెలర్ ఆఫ్ ద వరల్డ్స్ మస్ట్ డేర్. ఎవరైతే యోగులుగా ముందు వెళ్ళాలనుకుంటున్నారో, ఫస్ట్లోనే చెప్పాం కదా, హెవెన్కి వెళ్ళాలి అంటే యూ మస్ట్ పాస్ త్రూ దిస్ హెల్. అశ్వపతి కూడా ఈ ప్రపంచాన్ని ఉద్ధరించాలి అనే దృష్టితోటి కదా ఆయన ధ్యానంలో వెళ్తున్నాడు పైకి. ఆయన తపస్సులో సావిత్రీదేవిని ఆశీర్వదించి ఈ భూమి మీద అవతరించమని తీసుకురావడానికి ఆయన కూడా ఈ మార్గంలో ఈ సన్స్ ఆఫ్ డార్క్నెస్ పెట్టిన విజయ తోరణాలు, విజయ స్తంభాల మధ్య నుంచి, ఆ గేట్స్లో నుంచి, ఆర్చెస్లో నుంచి వెళ్తున్నాడు. ఎ వారియర్ ఇన్ ద డేట్లెస్
duel's strife. He entered into dumb, despairing night, challenging the darkness with his luminous soul. అశ్వపతికి ఏం అడ్జెక్టివ్ చెప్పారు? ఎ వారియర్ ఇన్ ద డేట్లెస్ డ్యూయల్స్ స్ట్రైఫ్. ఈ ద్వంద్వ యుద్ధం, డ్యూయల్ అంటే కత్తి యుద్ధంలో ఒకళ్ళు అలాగా సత్యం వైపున్న వారియర్ అశ్వపతి, సన్స్ ఆఫ్ డార్క్నెస్ నెగటివ్ సైడ్ ఉన్నారు. ఈ డ్యూయల్ స్ట్రైఫ్, ఈ యుద్ధం, కత్తి యుద్ధం ఎప్పటి నుంచి జరుగుతోంది? డేట్లెస్. ఎప్పటి నుంచి అయితే మానవుడికి పైనే ఉంది తెలుసుకుని ముందుకు వెళ్ళాలి అనే జిజ్ఞాస ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి జరుగుతూనే ఉంది ఇది. అశ్వపతి ఎంటర్డ్ ఇన్ టు డమ్ డిస్పైరింగ్ నైట్, ఛాలెంజింగ్ ద డార్క్నెస్ విత్ హిస్ ల్యూమినస్ సోల్. తన అంతర్జ్యోతి, ఆత్మజ్యోతి యొక్క వెలుగుతోటి ఆ డార్క్నెస్లో ముందుకు వెళ్ళటానికి ఛాలెంజ్ కింద వెళ్ళాడు. హీ ఎంటర్డ్ ద రెల్మ్ ఆఫ్ సోల్స్. ఈవిల్ అండ్ మిజరీ వాజ్ దేర్ న్యాచురల్ స్టేట్. అక్కడున్న ఆత్మల యొక్క పరిస్థితి ఏమిటి అంటే దుఃఖం, పాపం, చెడు, అవే వాటి సహజ స్థితిట. ఆ ఆత్మల సహజ స్థితి ఏమిటి? ఈవిల్, మిజరీ. ఆనందం కాదు. మనకి సోల్ అంటే మరణం లేనిది, అది ఆనందమయమైనది అని కదా చెప్తాము. ఇక్కడున్న ఆత్మలకి మిజరీయే వాటి లక్షణం. ఇంకా ముందుకు వెళ్తూ కింగ్డమ్ ఆఫ్ పెయిన్లోకి వెళ్ళాట. ఎ వరల్డ్ ఆఫ్ యాగ్నీ ఫాలోడ్ బై వర్స్ యాగ్నీ. అంటే ఒక కష్టం, ఒక దుఃఖం తర్వాత అంతకంటే పెద్ద కష్టం, అంతకంటే పెద్ద దుఃఖం అనేది అక్కడుండే లక్షణం. అండ్ ఇన్ ద టెర్రర్ ఎ గ్రేట్ వికెడ్ జాయ్, గ్లాడ్ ఆఫ్ వన్స్ ఓన్ అండ్ అదర్స్ కెలామిటీ. అక్కడేంటంటే మనుషులకి ఆ బాధే సుఖంట. సుఖం అంటూ వేరే కాదు. బాధ ఎంత ఎక్కువైతే వాళ్ళకి బాధ ఎంత ఎక్కువైనా, పక్క వాళ్ళకి బాధ ఎంత ఎక్కువైనా అదే వాళ్ళకి ఆనందం కిందన్నమాట. అటువంటి విపరీతమైన లక్షణం కల ప్రపంచం అది. అక్కడుండే సోల్స్కి పక్క వాళ్ళని హింస పెట్టడంతో పాటు తమను తాము హింస పెట్టుకోవటంలో కూడా ఒక పైశాచిక ఆనందం. ఈ ప్రపంచానికి ఇట్ నీడెడ్ ద స్పైస్ ఆఫ్ పెయిన్, ద సాల్ట్ ఆఫ్ టియర్స్, ద స్టింగ్ ఆఫ్ మర్డరస్ స్పైట్ అండ్ హేట్ అండ్ లస్ట్. హేట్ వాజ్ ద బ్లాక్ ఆర్చేంజల్ ఆఫ్ దట్ రెల్మ్. ద్వేషం, కసి, కచ్చ, ఎప్పుడు కూడా దుఃఖం కలిగించటం. చాలామందిని ఇప్పుడు మనం ఒక పదం వాడచ్చు వాడకూడదు అని లేకుండా శాడిస్ట్రా అనేలాగా అంటూ ఉంటారు. శాడిజం అంటే పక్కవాడికి బాధ కలిగించటంలో ఒక ఆనందం అనేసి. ఆ శాడిజమే ఎక్కువైనప్పుడు వాళ్ళకు వాళ్ళు కూడా గీతలు గీసేసుకుని శరీరాన్ని అట్లా కూడా చేసుకుంటారు అనేది చెప్తూ ఉంటారు. అదొక పర్వర్షన్ అని. సో ఇటువంటి లెవెల్లో ఉన్న జీవులకి అదే ఆనందంగా ఉంటుంది. అవతల వాళ్ళు దుఃఖపడుతుంటే వాళ్ళకి సంతోషంగా హాయిగా ఉంటుందన్నమాట. ఆనందం అనేది వాళ్ళకి వేరే ఇంకేంటి తెలియదు. అటువంటి ప్రపంచం ఇది. అశ్వపతి ఆ ప్రపంచంలో హీ ప్లంజ్ టు నో హర్ డ్రెడ్ఫుల్ హార్ట్. ఎందుకుంది ఈ సృష్టిలాగా ఇక్కడ, అందుకని అందులోకి లోపలికి దూరాడు నిజమేమిటి తెలుసుకోవడానికి. ఇన్ హెల్ హీ సాట్ ద రూట్ అండ్ కాజ్ ఆఫ్ హెల్. ఆ నరకంలోకి వెళ్ళి ఈ నరకం, ఈ దుఃఖం, ఈ ఆత్మలన్నింటికీ ఇలాంటి బాధే శాశ్వతం అనేలాంటి ఈ ప్రపంచం ఎందుకుంది? హీ లిసన్ టు ద హార్ట్ బీట్స్ ఆఫ్ ఇట్స్ ఫ్యాటల్ లోన్లీనెస్. హీ ఫాట్ షాడోయీ కాంబాట్స్ ఇన్ మ్యూట్ ఐలెస్ డెప్త్స్, yet kept intact his spirit's radiant truth. అక్కడ ఉన్న ఆ చీకటి, పాపము, మోసము ఒక హృదయాన్ని, దాని బాధని విన్నట్ట, కానీ దానికి లొంగిపోలేదు. తన ఆత్మజ్ఞానాన్ని, తన స్పృహని, తన దైవ చింతనని నిలబెట్టుకున్నాడు. అది అశ్వపతి లాంటి యోగులు చేసేది. దేర్ వెయిటింగ్ ఇట్స్ అవర్ ద ఫ్యూచర్ లే అన్నోన్. అక్కడ ఏం చూశాడు అంటే
టైం రాలేదు నాకు ఇంకా మేలుకోవడానికి, భవిష్యత్తులో ఇదంతా మారుతుంది, కానీ ఇంకా అర్ధరాత్రి, ఇప్పుడు తెల్లవారడానికి ఇంకా చాలా టైం ఉంది. దేర్ ఈస్ ద రికార్డ్ ఆఫ్ ద వ్యానిష్డ్ స్టార్స్, దేర్ ఇన్ ద స్లంబర్ ఆఫ్ ద కాస్మిక్ విల్ హీ సా ద సీక్రెట్ కీ ఆఫ్ నేచర్స్ చేంజ్. అక్కడ ఆ కాస్మిక్ విల్, ఆ అనంతమైన సృష్టికర్త యొక్క నిర్ణయం ఏదైతే ఉందో దాని రహస్య తాళం చెవి ఈ స్లంబర్లో ఇక్కడ ఉంది అనేసి తెలుసుకున్నాడు, కానీ ఇంకా టైం రాలేదు అని చెప్తాడు. ఇది ఇంగ్లీష్లో అరవిందుల వారు చెప్పిన ఈ సన్స్ ఆఫ్ డార్క్నెస్, మదర్ ఆఫ్ ఫాల్స్హుడ్ అనే చాప్టర్కి ఇంగ్లీష్ వర్షను. దీనికి తాతగారు భాగవతంలో ఉదాహరణలతో చాలా చక్కగా మనకు అర్థమయ్యేలాగా వివరించారు. అది నెక్స్ట్ సెక్షన్లో చూసుకుందాం. నమస్కారం.